ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। उपासनामेत्यपि तु स्मरज्यते। उपासनामेत्यपि तु स्मरज्यते। उपासनामेत्यपि तु स्मरज्यते। दिने दिने सावसरेषु वन्दिनाम् दिने दिने सावसरेषु वन्दिनाम्। दिने दिने सावसरेषु वन्दिनाम्। पठत्सु तेषु प्रतिभूपतीनलम्। पठत्सु तेषु प्रतिभूपतीनलम्। पठत्सु पठत्सु तेषु प्रतिभूपतीनलम्। विनिद्ररोमाजनि शृण्वतीनलम्। विनिद्ररोमाजनि शृण्वति नलं। विनिद्ररोमाजनि शृण्वति नलम्। आ, उपासनम् एत्य उपासनाम्। उपासनाम् एत्य पितुः स्म रज्यते। दिने दिने आम्, अवसरेषु आ, स- सा हम्म सा अवसरेषु हम्म वन्दिनाम् हम्म आ, पठत्सु हम्म। तेषु प्रति भूपतीनलं। भूपतीन्। भूपतीन् अलम्। भूपतीन् अलम्। आ, विनिद्ररो रो रोमा हम्म अजनि हम्म। अजनिः न अजनि न अजनि। अजनि अजनि शृण्वती नलम्। हम्म आ, क्रियापदं रज्यते। हम्म। आ, आगे। पठ आ, पठत्सु हम्म आ, रज्यते ఒకటి अजनि अजनि रज्यते स्म। रज्यते स्म। हम्म आम्, अ, हम्म का रज्यते सा रज्यते स्म। हम्म। अलं अ, रज्यते स्म। अलं रज्यते स्म। हम्म अस्तु अलं रज्यते स्म। आम्, किं कुर्वती। अ, शृण्वती शृण्वती। शृण्वती कम शृण्वती। कं शृण्वती उपासनां शृण्वती। नलं शृण्वती। नलं शृण्वती। हम्म। आ, अलं रज्यते स्म। किं कुर्वत्सु सत्सु। आ, पठत्सु सत्सु अयो कान् प्रति पठत्सु। भूपतीन् प्रति हाँ, पठत्सु। हाँ। आम्, किं कृत्वा। किं कृत्वा एत्य आ, एत्य। किमेत्य कामेत्य। उपासनामेत्य। हम्म। कस्य पितुः। पितुः पितुः उपासनामेत्य। केषु पितुः उपासनामेत्य।
అవసరేషు పితుః కేషాం ఉపాసనామేత్య అవసరేషు वन ఉమ్, वन्दिनाम् अवसरेषु पितुः उपासनामेत्य కదా दिने दिने సా అంటే సా దినే దినే వందినాం అవసరేషు ఉపాసనాం ఏతి పితుః ఉపాసనాం ఏత్య తేషు భూపతీన్ ప్రతి పఠత్సు సత్సు నలం శృణ్వతి అలం రజ్యతే స్మ. ఉమ్, ఇంకా మిగిలినవేంటి? వినిద్ర రోమ అజని, विनिद्ररोमा అది अजनि అది సపరేట్. అతః సా వినిద్ర రోమ అజని. उम्, आ, सा ఉమ్, दिने दिने वन्दिनाम् अवसरेषु पितुः उपासनामेत्य किं पठ्तेषु తేషు భూపతీన్ ప్రతి तेषु भूपतीन् प्रति आ, పఠత్సు సత్సు. पठत्सु आ, नलं शृण्वति ఉమ్, अलं रज्यते स्म ఉమ్, अतः ఉమ్, विनिद्ररोमा ఉమ్, विनिद्ररोमा अजनि ఉమ్. ఇక్కడ ఇందా దమయంతి గురించి మొదలైంది ఉమ్, కాబట్టి సా దమయంతి. దినే దినే అంటే ప్రతిదినం, ఆ ప్రతిరోజు అని అర్థం, నిత్యము అని అర్థం. ఉమ్, మామూలుగా రాజుల దగ్గర వంది మాగధులు అని ఉంటారు. వంది వంది అని అంటే వందినహ అంటే వాళ్ళు ప్రశంస చేస్తూ ఉంటారు. ఉమ్, రాజులని ప్రశంసించేటటువంటి వాళ్ళు వందులు అని అంటారు. వాళ్ళు వందినాం అవసరేషు అంటే వాళ్ళు ప్రతిరోజు వచ్చి రాజులని పొగుడుతూ ఉంటారు. అలాగే చుట్టుపక్కల ఎవరెవరు రాజులు ఉన్నారు ఏమిటి అనేది కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వందినాం అవసరేషు అంటే వందులు వచ్చేటటువంటి సమయమునందు పితుః ఉపాసనామేత్య ఆవిడ తండ్రి గారికి సేవ చేయటానికని వెళ్ళినది. అంటే ఆ ఏంటది, ఆ, ఈ చామరం, ఉమ్, ఇది కానీ ఇట్లాంటివి. ఆ పితుహు అంటే తండ్రి గారి యొక్క, దాని భీమసేనుడు ఆయన పేరు ఏదో ఉండాలి, భీమ నరేంద్ర నందిని అని వెనకాలన్నారు. కాబట్టి భీమ నరేంద్రుడు ఆయన తండ్రి గారి పేరు. ఆయన ఉపాసన అంటే ఆయనని, ఆయన యొక్క ఉపాసన అంటే సేవకై ఏత్య అంటే వచ్చినదై తేషు ఆ వందులు భూపతీన్ ప్రతి పఠత్సు సత్సు అంటే భూపతులను అంటే ఆ మిగతా రాజుల గురించి వారు చెప్పుతున్నప్పుడు పఠత్సు సత్సు నలం శృణ్వతి నలుడి గురించి ఎప్పుడైతే ఆ వాళ్ళు చెప్తారో అప్పుడు నలుడిని గూర్చి విని అలం రజ్యతే స్మ చాలా ఆవిడ ఆ, అంటే దాన్ని అనురక్తురాలై ఉండేదిట నలుడి గురించి వినేసరికి. అందుకనే ఏదట ఆవిడ వినిద్ర రోమ అజని. వినిద్ర రోమ అని అంటే గనక రోమాంచితురాలి, అంటే గూస్ బంప్స్. గూస్ బంప్స్ అవి అలా గూస్ బంప్స్ కలిగినదై అజని అయినదట. సో ఆవిడ ఎప్పుడైతే నలుడి గురించి వినేదో ఒక రకమైన పులకింత అని అంటారు దీన్ని తెలుగులో. పులకింత ఆవిడకి కలిగేది. సో ఇది ఆ, ఒక రకమైన అదే ఇప్పుడు ఆ ఎఫెక్షన్ అనేది ఉన్నది అని చెప్పడం కోసం. అంటే పేరు వింటేనే ఆవిడకి అంటే అప్పట్లో ఇన్ని ఉండేవి కాదు. సో సో కమ్యూనికేషన్ అనేది రెస్ట్రిక్టివ్ కాబట్టి, సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇమాజినేషన్. ఇప్పుడు మనకి దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఇమాజినేషన్. అవును ఎవరి గురించి అయినా చెబుతూ ఉంటే మనం ఆలోచించేంత మనకు అసలు విడింటి మనకు అంత ఏంటది సహనం కూడా ఉండదు ప్రాబబ్లీ. అవును అంతే కదా. ఒకళ్ళ గురించి చెప్తూ ఉంటే నువ్వు విని ఊహించి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించేంత లోపలే మనకి అసలు మనకి ఆ ఇదే లేదు అసలు. ఫోటో చూపించు ఆ వీడియో ఫోటో అండ్ చూపించు వీడియో అండ్ దానిలోనూ ఇప్పుడు షార్ట్స్ రీల్స్ వచ్చేసరికి వీఆర్ ప్రాబబ్లీ విచ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అవర్ సెన్సెస్ ఆర్ ఆన్ స్టెరాయిడ్స్. సో సో వీ డోంట్ హ్యావ్ దట్ లగ్జరీ ఆఫ్ థింకింగ్ అబౌట్ సమ్వన్ అండ్ ఇమాజినింగ్. అదే అది చెప్తారు కదా మామూలుగా, దెర్ ఇస్ అ
difference between reading a fictitious novel and watching the same as a movie or depiction. అంటే ఇప్పుడు అవును. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ పుస్తకం చదివితే వచ్చేటటువంటి, ఈవెన్ హ్యారీ పాటర్ ప్రాబబ్లీ, అవును. పుస్తకం అవును. చదివినప్పుడు ఒక్కొక్క ఇమాజినేషన్ ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. ప్రాబ్లీ యువర్ ఇమాజినేషన్ కుడ్ బి మోర్ యూనో యూనో ఇంకా బాగుండొచ్చు హ్యారీ పాటర్ ని డిపిక్ట్ చేసిన దానికంటే, రైట్? సో we are pitifully in that where we are not even having the liberty to imagine, because ఉమ్, you're bombarded with a lot of ఇది information కదా. అవును. ఇక్కడ వినిద్రాణి రోమాణి యస్యాస్త, ఆ, విరుద్ర రోమ అని ఒక్కటే ఉంది. అంటే ఆ రోమాలు అంటే ఇంకా పట్టుకోండి. లేచాయి అన్నట్టుగా. వినిద్ర అంటే సో వినిద్రాని రోమాని యస్యాస్స వినిద్ర రోమా. అంతే అంతే. భువః పతిః భూపతిః. ఆ, శ్లోకం. ఉపాసనామేత్యపి తు స్మరజ్యతే దినే దినే సావసరేషు వందినాం పఠత్సు తేషాం ప్రతి తేషు. ఉమ్. పఠత్సు తేషు ప్రతి భూపతిర్నలం భూపతీనలం. భూపతినలం వినిద్రరోమా వినిద్రరోమాజని శృణ్వతి నలం. ఇక్కడ పఠత్సుహు అంటే జిజ్ఞాసుహు లాగా. పఠత్సు పఠత్సు సత్సు అంటే పఠించుచున్న వారై అగుచుండగా, తేషు పఠత్సు అంటే వందిషు పఠత్సు సత్సు అంటే వందులు వాళ్ళు రాజులను గురించి పఠించుచుండగా అని అర్థం. అంటే సతి సప్తమి. సతి సప్తమి. పఠత్ శబ్దానికి సప్తమి బహువచనం. ఆ ఆ పఠత్సు భవత్సు.